హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం 3 రోజుల నుంచి చూస్తున్నాము. గణతంత్ర దినోత్సవ సందర్భంగా, రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నమెంట్ పద్మ అవార్డ్స్ని ఇష్యూ చేసింది. ఇందులో పద్మభూషణ్ అవార్డ్కి ఆర్ట్ అనే దాంట్లో మన బాలకృష్ణ గారు ఎంపికైన విషయం అందరికీ తెలిసింది. ఆయనకు అంతకుముందు పద్మశ్రీ ఉండింది, ఇప్పుడు పద్మభూషణ్ ఇచ్చారు. సో దీనికి గల కారణాలకి చాలామంది చాలా విమర్శలు చేస్తున్నారు. ఆయన కన్నా వెంకటేష్ గారికి, నాగార్జున గారికి ఇవ్వచ్చు కదా, ఆయనకే ఎందుకు ఇచ్చారు, ఆయన ఏం చేశారని ఇచ్చారు అంటున్నారు. నటనకి పూర్వంగా అంటే ఆర్ట్లో ఆయన బిహేవియరు, ఆయన క్యారెక్టరు, పర్సనల్ బిహేవియరు, ప్రొఫెషనల్ బిహేవియరు ఇవన్నీ కలగలిపి గవర్నమెంట్ అనేది అవార్డు ఇస్తుంది. ఇట్స్ ఏ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఓకే, సో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు అని పిలవడం అభిమానులకి చాలా ఉత్సాహం తీసుకొస్తుందన్నమాట. ఎందుకంటే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి రావడం ఏంటి అనే ఆలోచన ఉండే ప్రేక్షకులకి ఒకటి చెప్తాను. ఆయన నటన పక్కన పెడితే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు, పరోక్షంగా అంటే కుడి చేతికి చేసిన హెల్ప్ ఎడం చేతికి కూడా తెలియదు అన్నట్టుగా ఆయన ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు అనేది మనకు తెలుసు. ఇక్కడ నేనేమో నందమూరి బాలకృష్ణ అభిమానిని కాదండి, నేను సినిమా ప్రేక్షకుణ్ణి, సినిమాను అభిమానించే ఒక విశ్లేషకుణ్ణి. నాకు సినిమా అంటేనే ఇష్టం. అలాంటిది బాలకృష్ణ గారికి రావడం ప్రతి ఒక్కరూ సంతోషమే. పద్మవిభూషణ్ చిరంజీవి గారికి వచ్చినప్పుడు మనం అందరం సంతోషపడలేదా? అలాగే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వస్తే మీరెందుకు మండిపడుతున్నారు, ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు అంటున్నారు? ఆయన ఖచ్చితంగా దానికి అర్హులు. అలాంటి ఆయనకి పద్మభూషణ్ వచ్చింది అని అభిమానులు సంతోషం చేసుకుంటున్నారు. నిన్న అఖండ 2 తాండవం సెట్స్లో మన బోయపాటి సీను గారు అందరి మధ్యన ఆయన సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ట్వీట్ చేస్తున్నారు. రీసెంట్గా వరలక్ష్మి శరత్ కుమార్ ట్వీట్ చేశారు, వీరసింహాడిలో నేను నటించాను, ఆయన క్లోజ్గా నాకు తెలుసు బాలయ్య బాబు ఎలా చేస్తారు, ఆయన నటన పరంగానే కాదు ఏదో ఒక పరంగా ఆయన ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటారు, ఆయన మనసు చాలా చంచలమైనది. ఆయన కూడా ఒకప్పుడు చేశాడు వ్యాఖ్యలు, అంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వలేదనో ఇంకోటి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయననే ఒక నట విశ్వరూపం, ఆయనకి ఇంకొక అవార్డు వరించేది ఏంటండి? ఆయనే ఒక నటనకి ఒక విశ్వరూపంగా ఉండి ఒక ఇంగ్లీష్ డిక్షనరీ మనం ఎట్లా చదువుతామో అలాగా తెలుగు సినిమాకి ఒక డిక్షనరీ నందమూరి తారక రామారావు గారు. ఆ వంశంలో పుట్టిన నందమూరి బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిన సందర్భంగా చాలామంది ప్రముఖులు హర్షాధ్వానాలు వ్యక్తం చేస్తుంటే చాలామంది విమర్శకులు ఆయనకి ఇచ్చేది ఏంటి అని మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఇంకా మాట్లాడుకుంటే మనం జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి విభేదాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒక్క సెట్లో కూడా కలవలేదు. ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ ఏ స్టేజ్ మీద ఈ మధ్యకాలంలో కనపడలేదు. అంటే ఎవరి తీరు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు బాలయ్య బాబాయ్కి పద్మభూషణ్ వచ్చిన వెంటనే ఆయన ట్వీట్ చేయలేదా? ఆ ప్రేమ లేకుండా పోతుందా? ఎందుకు నందమూరి కుటుంబంలో విభేదాలు మనమే సృష్టించుకుంటాం? బాలకృష్ణ గారు ఆయన షూట్స్లో ఆయన బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ RRR తర్వాత దేవరా 2లో బిజీగా ఉన్నాడు, వార్ 2లో బిజీగా ఉన్నాడు, ఇంకేమో సినిమాల్లో బిజీగా ఉంటారు. ఆయన పర్సనల్ లైఫ్ ఆయనకు ఉంటుంది. ఫ్యామిలీ పరంగా వాళ్ళు కలవట్లేదని మనం అనుకోవడం దేనికండి? మనం అనుకుంటే అయిపోతుందా వాళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయని? స్టేజ్ మీద ఎప్పుడు కనపడాలి, బాబాయ్ అబ్బాయి కలిసి సినిమా ఎప్పుడు తీయాలనేది వాళ్ళకి తెలుసు. రీసెంట్గా మన హిట్ అయిన సినిమా డాకు మహారాజ్ సక్సెస్ మీట్లో కూడా ఆయన చెప్పాడు, ఏదో ఎవరో వచ్చి కథ చెప్తుంటే మన నాగవంశీ గారు కథ చెప్తుంటే ఈ సినిమాకి నా అబ్బాయి ఎన్టీఆర్ అయితే బాగా సూట్ అవుతారు అని చెప్పి, ఇలా వాళ్ళిద్దరి మధ్యన ఎంత క్లోజ్నెస్ ఉంటుంది. మీకు తెలుసా అండి, నందమూరి తారక రామారావు గారి వాళ్ళ ఇంట్లో ప్రతి వీకెండ్ వాళ్ళు కలుస్తారంట. ఎక్కడున్నా సరే కలిసి వాళ్ళు భోజనం చేస్తారు. అలాగే బాలకృష్ణ గారింటికి ఎన్టీఆర్ వెళ్ళలేదంటే ఎన్టీఆర్కి బాలకృష్ణ గారికి గొడవలు అయిపోతున్నాయన. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా వినిపిస్తున్న ఒక విమర్శ ఏంటంటే నాగార్జున గారికి బాలయ్య బాబు గారికి గొడవలు ఉన్నాయి, నాగార్జున గారు అందుకే ఆయన దానికి రిప్లై ఇవ్వలేదు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పారు, కానీ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది అని చెప్పి పద్మభూషణ్ వచ్చింది అని చెప్పి ఆయన ట్వీట్ చేయలేదు. అలాగే ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలు దాంట్లో కూడా ఆయన పాల్గొనలేదు. నాగచైతన్య వచ్చారు, అక్కినేని కుటుంబం తరఫున నాగచైతన్య వచ్చారు కానీ నాగార్జున గారు రాలేదు అంటే గొడవలు అయిపోయినట్టేనండి. వాళ్ళ నలుగురు పెద్ద హీరోలు ఎప్పుడూ కలిసే ఉంటారండి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. సో రీజన్స్ ఉంటాయి. పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేసి ఉండొచ్చుగా, పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడుండొచ్చుగా. సినీ వర్గాల ప్రకారం నాగార్జున గారు బాలకృష్ణ గారికి ఫోన్ చేశారు, మాట్లాడారు, విష్ చేశారు. ట్వీట్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టు, ఆ ట్వీట్ చేస్తేనే అభిమానులకి తెలియాలా? వాళ్ళ మనసులో ఇవి ఉండవా? అయినా పైగా చాలామంది మోహన్ బాబు గారికి, వెంకటేష్ గారికి,
మోహన్ బాబు గారికి పద్మశ్రీ వచ్చింది, కానీ వెంకటేష్ గారికి, నాగార్జున గారికి అవి కూడా రాలేదు అంటే గవర్నమెంట్ ఏ రకమైన దానికంటూ ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తారు. అలాగే బాలకృష్ణ గారు వరుసగా 4 హిట్లు సమాజానికి అందించే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇచ్చారు. వీరసింహారెడ్డి చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలి, ఆడపడుచుని ఎలా కాపాడుకోవాలి అనేది, భగవత్ కేసరి పాప బ్యాడ్ టచ్ గుడ్ టచ్, అసలు చిన్నపిల్లలకి స్కూల్లో ఎట్లా విద్య నేర్పించాలనేది ఇవ్వలేదా, అఖండ తల్లి ప్రేమ, కూతురు ప్రేమ, తల్లి అంటే ఏంటి చూపించలేదా. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ చెల్లెలు, ఆడవాళ్ళకి వైవిధ్యభరితమైన పాత్రలు ఉండే సినిమాల్లో ఆయన ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్, మహిళకి ఇంపార్టెన్స్ ఉండే పాత్రలో ఆయన సినిమా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ అదొక క్రైటీరియాగా కూడా తీసుకోండొచ్చుగా. హీఈస్ ప్రొవైడింగ్ మెసేజ్ టు ద పీపుల్. బాలకృష్ణ గారు మాట్లాడితే అని చెప్పి ఒక కమిటీకి పద్మవిభూషణ్, పద్మ అవార్డ్స్ ఇచ్చే గవర్నమెంట్కి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. సో ఎందుకు బాలకృష్ణ గారికి ఇవ్వకూడదు అనే కన్నా కూడా ఇస్తే ఏమైంది, ఆయన దాన్ని ఆయనకు ఒక డైమండ్ లాగా, కిరీటం లాగా ఆయనకి ఇంకా మంచి మంచి సినిమాలు మనకు ప్రొవైడ్ చేస్తారు, మంచి మంచి సంఘ సేవలు చేస్తారు. అదిగా వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే హిందూపూర్గా గెలిచాడండి. దాంట్లో కూడా ఆయన చేస్తున్నారు కదా, ఎవరు ఆయన ఏం తక్కువ చేయట్లేదు, ఆయన ఎక్కడ రాడు, ఆయన కొడతాడు అభిమానులు అంటే హీ హ్యాస్ సర్టెయిన్ ఆస్పెక్ట్స్. ఆయనకంటూ ఒక దారి ఉంది, ఆయనకంటూ ఒక పాత్ ఉంది. అది మనం గర్వపడి ఆయన అభిమానులుగా మీరు ఆయనని హర్షధ్వానాలతో వ్యక్తం చేయాలి. కానీ ప్రతి ఒక్కసారి ఆయనకి ఎందుకు ఇచ్చారు, ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు, ఈయనకి ఎందుకు ఇచ్చారంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా, ఎన్ని కోట్లు, ఇవా మాట్లాడేది. ఇవెందుకు మాట్లాడతారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారండి గవర్నమెంట్ అవార్డ్స్. అంత కర్మ ఆయనకి ఏం పట్టింది, నోరుంది కదా, నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అది చాలా తప్పండి. మన అభిమాన హీరోలు, మన తెలుగు సినిమా ఇన్ని అవార్డ్స్ గెలుచుకుంటుంది, ఒక నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయికి మన తెలుగు సినిమాని తీసుకుపోతున్నప్పుడు మనం దాన్ని సంస్కారంతో మన తెలుగు నైజాన్ని మనం ఎట్లయినా సరే గెలుచుకోవాలి అని మనం ఆలోచించాలి. కానీ ఆయనకి అవార్డు ఎందుకు రాలేదు, ఆయనకి ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఆయనకు కోపిస్తే ఆయన ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదండి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి మేమెప్పుడూ ఖచ్చితంగా మా ఛానల్ తరఫున ఏ సినిమా హీరో కానీ, ఏ సినిమా టెక్నీషియన్ కానీ ఇలాంటి అవార్డ్స్ వస్తే మా ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. వాళ్ళని గర్వంతో చెప్పుకోవడానికి ఇది తెలుగు సినిమా కాబట్టి, తెలుగు వాళ్ళం కాబట్టి. సో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి మరోసారి అభినందనలు. థ్యాంక్ యూ.